హలో అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి కదా! ఇలా ఒక్కసారి స్వీట్ కార్న్‌తో అయితే చేసి పెట్టండి. చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కార్న్ అంతా తీసిన తర్వాత మనం స్వీట్ కార్న్ అయితే ఇంకా స్టీమ్ చేయాలన్నమాట. నేనైతే బాయిల్ చేయనెప్పుడు. స్టీమ్ చేసి పెడతాను పిల్లలకి. సో, స్టీమ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత చిల్లుల గిన్నె ఉంటది కదా! అందులో మనం తీసుకున్న స్వీట్ కార్న్ అంతా పెట్టేసి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు స్టీమ్ చేసేసుకోండి. తొందరగా ఉడికిపోతదండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మంచిగా స్టీమ్ అయిపోయాయి 5 మినిట్స్ తర్వాత అయితే. సో, ఇలా తీసుకున్న తర్వాత బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక దాంట్లో అయితే పెప్పర్ అండ్ సాల్ట్ వేశాను. ఇంకొక బౌల్‌లో అయితే కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి వేశాననమాట. మీకే ఫ్లేవర్ ఇష్టమో దాంతో అయితే మీరు తినేసేయొచ్చు. బటర్‌తో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంతకీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చింది? పెప్పరా? అండ్ కారం, ధనియాల పొడితో వేసిందా? నాకైతే 2 నచ్చాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరదా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.